ప్రతి మగవాడు వైభవ్ లాంటి వాడే. అమాయకమైన ఆడపిల్లల్ని అవసరానికి వాడుకొని మోజు తీరాక హతమార్చే మానవ మృగాలు. నీకు తెలియని విషయం ఏమిటంటే ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప అతను కావాలని నిన్ను చంపలేదు. నీ మీద అతనికి ఎంతో ప్రేమ. నువ్వు మరణించాక అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. నీకు తెలియదు. అయినా అతడు నీకు అన్యాయం చేశాడని నువ్వు దురాత్మగా మారి కనిపించిన ప్రతి వారిపై పగ తీర్చుకోవటం ఏమి న్యాయం? ప్రతి మగవాడు వైభవ్ లాంటి వాడే. అమాయకమైన ఆడపిల్లల్ని అవసరానికి వాడుకొని మోజు తీరాక హతమార్చే మానవ మృగాలు. అందుకే వాళ్ళ కోరికలు తీర్చకుండా అడ్డుపడుతున్నాను. నా కసి తీరా వాళ్ళని పీడించి చంపుతున్నాను. నాకందులో ఎంతో తృప్తి ఉంది, మరెంతో ఆనందం ఉంది. తప్పంటావా? ముమ్మాటికి నువ్వు చేసే తప్పే. ఇప్పటికైనా నీ తప్పును గ్రహించి ఈ బాలికను విడిచి అంతర్ధానమైతే నీ కర్మఫలం ప్రకారం స్వర్గమో నరకమో ప్రాప్తిస్తుంది. వెళ్ళు, వెళ్ళి నీ గమ్యాన్ని వెతుక్కో. నా కథ మొత్తం విన్నాక నీకు నా మీద సానుభూతి కలగడం లేదన్నమాట. నా శక్తియుక్తులని తెలిసాక కూడా నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావన్నమాట. అయితే చూడు. హర హర మహాదేవ శంభో శంకర. అనంత శక్తి స్వరూపిణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా కాళికాదేవి, ఓ కాళికాదేవి, ఫట్. పీడ విరగడైపోయింది. అమ్మయ్యా, ఇక మిమ్మల్ని ఏ శక్తులు ఆపలేవు. చేతులు ఇవ్వండి. సుఖంగా ఉండండి. హాయిగా పిల్ల పాపలతో సుఖంగా ఉండండి. అమ్మయ్యా, ఇక మీకు శోభనం రాత్రి శుభం కార్డు.